तन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे तज्ज्ञानं प्रशमकरम् यदिन्द्रियाणां तज्ज्ञेयं यदुपनिषत्सु నిశ్చితార్థం. ఉపనిషత్సు నిశ్చితార్థం. లేకపోతే అంతా సమాసం చేసుకుంటే ఉపనిషత్సు నిశ్చితార్థం అని. ఇంటి చేసేప్పుడు కొంచెం కాషస్గా చూసుకుని చేయాలి. ఏదో హడావిడిగా ఇప్పుడు మన ప్రయత్నం మనం చేయగా యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష అనో వాక్యం ఉంది. మనం ప్రయత్నం చేస్తాం, అయినా ఏవో చిన్న తప్పులు దొరికాయనుకోండి, సరే ఇంకా భగవంతుడి కృప అంతే ఉందనుకుని సర్దుకుంటాం. ప్రయత్నమే చేయకపోతే అలా గుట్టలు గుట్టలు తప్పులు ఉంటాయి. తే ధన్యా భూమి చూడండి, ధన్యా పక్కన గ్యాప్ ఉండద్దు, అలా కలిపేసి ఇంగ్లీష్లో మీరు అలా గొలుసు గట్లా రాసిస్తే ఎలా ఉండే, ఎవరైనా అలా రాస్తారా? ఇంగ్లీష్లో ఐఆమ్ వెరీ సాటిస్ఫైడ్ అని అంతా కలిపేసి రాసేస్తారా? గ్యాప్ ఇస్తారుగా. మరి అదే పని తెలుగులోనూ సంస్కృతంలోనూ చేయొద్దు. थोड़ा दिमाग तो होना पड़ता है ना. ఇంగ్లీష్ భాషలో మీరు చూపించే ఉత్సాహం తెలుగును సంస్కృతానికి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. శేషాస్తు భ్రమ నిలయే పరిభ్రమంతి. తే ధన్యా భువి పరమార్థ నిశ్చితేహాః. శేషాస్తు భ్రమ నిలయే పరిభ్రమంతి. ఈ వృత్తం చాలా అందమైన వృత్తం, చదవటానికి చాలా మధురంగా ఉంటుంది. భాష కూడా చాలా గంభీరంగా అందమైన భాష. విషయం చాలా హృదయాన్ని స్పృశించే విషయం. శంకరాచార్యుల యొక్క రచన చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు లోకంలో జ్ఞానము అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. జ్ఞానము ఏమండి, నాలెడ్జ్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తారు. అంతేకాకుండా నాలెడ్జ్ అంటే ఏమిటి అనే దాంట్లో ఇప్పుడు మీరు భోజనం ఏ భోజనం చేయాలి అంటే మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు చెప్తారు మీరు ఏ భోజనం చేయాలి. దే డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మెక్డానల్డ్ దే విల్ టెల్ యూ. మెక్ హ్యాపీ మెక్ బర్గర్ అది మీరు తినాల్సి ఉంటుంది. హ్యాపీ లంచ్ విత్ మెక్ బర్గర్ కాబట్టి అది మీరు తినాలి. అలా చేస్తారండి అమెరికాలో. డేటల్ ఎవరో వంటలో వండుకోరు. ఇక్కడలాగా వంటలో ఉండే డబ్బాలకు పెట్టి ఇస్తుంది. అలాగే ఉండదు. ఎవరు బతుకు వాళ్ళని బర్గర్లో నిండుతారు బయటికి పోయి. దే డిసైడ్ వాట్ యూ హ్యావ్ టు ఈట్. దే డిసైడ్. మెక్డానల్డ్ వాడికి చికాగోలో వాడికి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ సెంటర్ ఉంది. దాంట్లో వాళ్ళు అలాగా రెసిపీస్ని వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. లంచ్కి ఏది బాగుంటుంది, డిన్నర్కి ఏది బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్కి ఏది బాగుంటుంది, మిడ్ నైట్ తినాలనుకుంటే ఏది బాగుంటుంది అని వాళ్ళంతా దాని మీద రీసెర్చ్ చేస్తూ కొత్త కొత్త రెసిపీలు కాంబోస్ అంటే కాంబో అంటే కాంబినేషన్ ఏవో తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్తారు మీరు ఏం తినాలో. ఇంకా తాగాలి, ఏది తాగాలి. అవును, ప్రకృతిలో దొరికే నీళ్లు తాగడం అనేది లేదు అసలు, అది ఎప్పుడో పోతుంది. వాళ్ళే చెప్తారు మీరు ఏది తాగాలి. మీరు ఇప్పుడు పిజ్జా తిన్నారనుకోండి, దాంతో కోక్ తాగాల్సి ఉంటుంది. అది ఇస్తే కాంబో. బర్గర్ తిన్నారనుకోండి, కాఫీ తాగాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నీరసంగా ఉందనుకోండి, విటమిన్ డ్రింక్ ఉంటుంది, అది తాగాల్సి ఉంటుంది. ఆ రకంగా మంచినీళ్ళు మీకు తాగాలంటే కూడా వాడు మినరల్ వాటర్ తాగాల్సి ఉంటుంది. సో అది కూడా కంపెనీ పేరుతో అది తాగాల్సి ఉంటుంది. కిన్లీ తాగాల్సి ఉంటుంది. సో దే విల్ టెల్ యూ వాట్ టు డ్రింక్. ఇంకా నాలెడ్జ్ అంటే ఏమిటి అంటే మైక్రోసాఫ్ట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ నాలెడ్జ్. వాళ్ళకి నాలెడ్జ్ కంపెనీ అని పేరు. మైక్రోసాఫ్ట్కి
ఇట్స్ ఎ నాలెడ్జ్ కంపెనీ. అంటే వాళ్ళు దే ట్రేడ్ ఇన్ నాలెడ్జ్. అండ్ వాళ్ళు చెప్తారు మీకు ఏది నాలెడ్జ్ అంటే ఏమిటో చెప్తారు. ఇప్పుడు కిండిల్ అనే బుక్ ఉంటుంది, అది యాపిల్ వాళ్ళదో వాళ్ళదో, యాపిల్ అమెజాన్ వాళ్ళది. అది ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్. దాంట్లో 10,000 బుక్కులు మీరు ఏకకాలంలో అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పుస్తకాలను చదవచ్చు. వాడు మీకు అప్లోడ్ చేసి ఇస్తాడు. వాడు మీరు ఏ పుస్తకాలు కావాలంటే అప్లోడ్ కూడా చేసిస్తాడు. అవి మీరు చదువుకుంటూ ఉండాలి. ఆ రకంగా నాలెడ్జ్ అంటే ఏమిటో చెప్తాడు వాళ్ళు. ఓకే, ఆ నాలెడ్జ్ని మీరు ఎక్వైర్ చేస్తే ఏమిటవుతుందో తెలుసునండి, మీకు స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు సినిమా చూశారనుకోండి, సపోజ్ సినిమా చూస్తుంటే ఒక థ్రిల్లర్ సినిమా చూశారనుకోండి, లోపల సిస్టమ్స్ ఏమవుతాయండి, అలా స్ట్రెస్ఫుల్ అయిపోతాయి. అంచేతనే మీరు ఏదో ఒక్క సినిమా చూడగలుగుతారు పర్ డే. మొన్నాడు కూడా ఇంకో థ్రిల్లర్ చూసి, ఆ మొన్నాడు ఇంకో థ్రిల్లర్ చూస్తే యూ కెనాట్ సస్టైన్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అపాన్ ది సిస్టమ్. కంటికి, నర్వస్ సిస్టమ్, మైండ్ 3 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవన్నీ కూడా దే ఆర్ పుష్ టు ది ఎక్స్ట్రీమ్. స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పీపుల్ దే గో క్రేజీ. అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఎక్స్బాక్స్ పెట్టుకుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఎక్స్బాక్స్ పెట్టుకుని వాడు తినేస్తూ ఉంటాడు, చిప్స్ తినేస్తూ ఉంటాడు. ఒక్కొక్క చిప్ తినడం, బంచెస్ ఇలాగ పట్టుకునేందుకు 3-4 చిప్స్ నోట్లో ఒకే గల్పలో వేసుకుని మింగేస్తూ ఉంటాడు. కోక్ తాగుతూ ఉంటాడు. ఎక్స్బాక్స్ పట్టుకుని ఆ వీడియో గేమ్ చూస్తూ ఉంటాడు. ఆ వీడియో గేమ్లో కార్లో రేస్ ఉంటుంది, గుర్రాల రేస్ ఉంటుంది, గన్స్ ఫైట్ ఉంటుంది. అవన్నీ మీరు ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు పిల్లలు. అండ్ దే గెట్ డయాబెటీస్ బై ది ఏజ్ ఆఫ్ 16. అసలు కొత్తగా 16వ ఏట పిల్లల్లో డయాబెటీస్, 12వ ఏట 14వ ఏట డయాబెటీస్ రావడం అన్నది ఈ మెడికల్ హిస్టరీ ఫస్ట్ టైం. ఇది ఎక్స్బాక్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, నాలెడ్జ్ కంపెనీ నుంచి వస్తాయి. తర్వాత ఫేస్బుక్ మీరు వెళ్ళారనుకోండి, మీ అభిప్రాయం దాంట్లో రాస్తారు. దానికి 100 మంది వాళ్ళ రెస్పాన్సెస్ ఇస్తారు. అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే వాట్ ఈస్ నాలెడ్జ్ ఇన్ ఇట్? అందుకే వాడు ఇచ్చిన రెస్పాన్స్ మీకు అనుకూలంగా ఉంటే మీరు ఎక్సైట్ అవుతారు, మీకు ప్రతికూలంగా ఉంటే మీరేమో నిరుత్సాహపడతారు. దాంతో అలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి నాలెడ్జ్ అనేది ఇప్పుడు తర్కం చదువుకున్నారనుకోండి, ప్రాచీన సంప్రదాయంలో తర్కం చదువుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇతరుల యొక్క భావజాలాన్ని మీరు ఖండిస్తూ ఉండాలి. ఆ తర్కం అంటేనే కృతి కర్తనే సిజరింగ్ అని అర్థం. తర్క శబ్దానికి అర్థం ఏంటంటే సిజరింగ్. ఎదుటివాడు చెప్పిందాన్ని మీరు ఖండిస్తూ ఉండాలి. ఖండించే పద్ధతులు అవన్నీ స్టడీ చేసి తను పండితుడిగా నిలబడాలి. సో వ్యాకరణం చదివారనుకోండి, మన అంత గొప్ప వ్యాకరణం అయితే ఇంకొకటి ఉండకూడదు అని ఆ విధంగా దాంట్లో ఒక ఎక్సైట్మెంట్. ఈ రకంగా మీరు తర్క వ్యాకరణాలనే నేను ఆ కేటగిరీలో వేసానంటే ఇంక ఏది మిగులుతుంది? ఏది మిగులుతుంది. సో జ్ఞానం అనేది మీరు ఏది సంపాదించినా, జ్ఞానం అంటే తెలుసుకుంటా, మీరు తెలుసుకునే సర్వము అనాత్మరూపంగా ఉంటాయి. అవి మన ఇంద్రియములకు విక్షేపాన్ని పెంచేవే తప్ప ఇంద్రియములకు శాంతినిచ్చే జ్ఞానం ఏమిటో మీరు చెప్పండి. ఆయన అంటున్నారు, నువ్వు జీవితంలో చూసుకో, జ్ఞానం అంటే ఏది ఇంద్రియములకు విక్షేపాన్ని తగ్గించి శాంతిని కలిగిస్తాయో అది ఏ జ్ఞానం. వేదం వల్లించారనుకోండి, కంఠస్థం చేసి పెట్టుకుంటాం. కంఠస్థం చేసి పెట్టుకుంటే ఎంత శ్రమ పడాల్సి ఉంటుందండి. ఆ ఇంటలెక్ట్లో ఆ మంత్రాలన్నింటినీ స్టఫ్ చేసి అలా ఫిక్స్ చేసి పెట్టాలి. పుస్తకం రెఫరెన్స్ లేకుండా చెప్పేసుకుంటూ పోవాలి. దానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడ్డ తర్వాత అది ఇరేజ్ అయిపోతూ ఉంటుంది, చెరిగిపోతూ ఉంటుంది. మీరు 15 రోజులు మంత్రం చెప్పకపోతే అది అది మళ్ళీ మర్చిపోతారు. 15 రోజులు చెప్పడం మర్చిపోతారు. రెగ్యులర్గా చెప్తూ ఉంటేనే మీకు గుర్తుంటుంది. మీరు చిన్న వయస్సులో ఇంత వేదం అయితే దాన్ని రెగ్యులర్గా చెప్పి మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఇంత వేదం చదివి పెట్టారనుకోండి, ఏమవుతుంది? క్రమంగా మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినప్పుడల్లా మీకు టెన్షన్ పెరిగిపోతుంది. తర్వాత ఎవరో మాట రాశాడు, వేదం చదివి ఎవడైతే మర్చిపోతాడో
వాడిని దేవుడు వీడు వేదాన్ని విడిచిపెట్టేసినట్టు కనుక దేవుడు వాడిని విడిచిపెట్టేస్తాడు, వీడు నరకానికి పోతాడు అని రాసిపెట్టాడు. ఉంది, నాకెవరో చూపించారు ఆ శ్లోకం ఉంది అలాగా. అంటే నేను అడిగాను, ఏ వేదం చదివిన వాడు బాగానే ఉన్నాడండి, వేదం చదివి దాన్ని నిలబెట్టుకోలేక మరిచిపోయిన వాడిని నరకానికి పంపిస్తారా? కాన్ఫ్లిక్ట్లో పడిపోతారు. కాబట్టి వేదాధ్యయనం కూడా మీరు కనుక ఆ తత్వాన్ని సరిగ్గా తెలుసుకోని సందర్భాలలో వ్యాకరణం, తర్కం, వేదం, సైన్స్ ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని తెలియని వాడికి ఇవన్నీ కూడా విక్షేపాన్ని పెంచేవే అవుతాయి. కాబట్టి జ్ఞానము అంటే అది జ్ఞానం, ఇది ఇంద్రియముల యొక్క అలజడిని తగ్గించేది. లోపల భయములను, ఇప్పుడు అలజడి ఎన్ని రకాలుగా మనకు ఉదయిస్తుందంటే, మీకు లోపల ఏదైనా ఒక ఫియర్ సైకాసిస్, ఫియర్ని కనుక పెడితే వాడు అలజడి కొడుతూ ఉంటాడు. నీకు కాలసర్పదోషం ఉందని కనుక వాడి ఆ మాట ఒకటి తగిలించేస్తే వాడు ఇంకా అదే నెమరు వేసుకుంటూ, ఇప్పుడు కాలము సర్పము వంటిది, సరిపడుతుంది కదా. దోషం అనేప్పుడు మీరు చూడండి, ఏమైంది దాంట్లో దోషం ఏమైంది? దోషం అంటే ఏది దోషం అవుతుంది? మీరు అసత్యం పలికితే అది దోషం అవుతుంది, కానీ కాలము సర్పం వంటిదైతే దాంట్లో మీకు దోషం ఏముంటుంది? మీరు అసత్యం పలికితే దోషం వస్తుంది, డబ్బు తీసుకుని ఇవ్వకపోతే దోషం వస్తుంది, కానీ కాలం మీరేమో సృష్టించలేదు, ఎవడు సృష్టించాడో ఎక్కడ సృష్టించాడో, అది సర్పము వంటిది. సర్పము వంటిదని నేను అంటున్నా, కాదు సర్పమేపోని అస్తు, దాంట్లో దోషం మీకు నాకు సంబంధం ఏంటి? ఆ దోషంతో వై షుడ్ యూ సఫర్, వై షుడ్ ఐ సఫర్ ఫర్ దాట్? అలాంటి ఫియర్ ఒకటి పెడితే వీడు దాంతో ఆ ఫియర్ తోటి వీడు అలజడిని పొందుతాడు. తర్వాత కామన పెడతాడు. కామన్ ఒకటి ఎదరవాడు పెడతాడు, లేకపోతే మనమే పెట్టుకుంటాం. ఓ కామన్ ఒకటి పెట్టడం, ఆ కామనతోటి ఏదో కామన. ఒక ఆయన కార్డియాలజిస్ట్ ఉన్నాడు, ఆయన చక్కగా సర్జికల్ కార్డియాలజీలో సర్జరీలో చేస్తూ మూలంత ధనాన్ని సంపాదిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, కొంత రీసెర్చ్ కూడా చేస్తున్నాడు. దాంట్లో ఆ కేసులన్నింటినీ జాగ్రత్తగా మీరు క్లినికల్ ఆస్పెక్ట్ అంతా రికార్డ్ చేసి పెట్టుకుంటే, అటువంటి 20 సర్జరీలు చేసేప్పటికి వాటన్నింటినీ కొంత కర్లైట్ చేసి కంప్యూటర్లో కూర్చోబెడితే ఓ పేపర్ రాయొచ్చు. పేపర్ రాస్తే క్లినికల్ ప్రాక్టీస్, జర్నల్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్లో పబ్లిష్ అవుతుంది. ఆ రకంగా రీసెర్చ్ కూడా చేసుకుంటుంటే ఒక కంపెనీ వాడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి మనం ఒక కొత్త స్టెంట్, ఇప్పుడు స్టెంట్లు ఉన్నాయి కదా, ఒక కొత్త హార్ట్ స్టెంట్ డివైస్ విచ్ ఈస్ ఎన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ అదర్ థింగ్స్, అది మనం డెవలప్ చేద్దాము, స్టార్టప్ కంపెనీ పెట్టి డెవలప్ చేద్దాము. అండ్ దెన్ వెన్ దట్ టేక్స్ ఆఫ్, ఎందుకంటే అక్కడ అంతటా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి, వెన్ దట్ టేక్స్ ఆఫ్ వీ విల్ మేక్ మిలియన్స్ అండ్ బిలియన్స్ అని పెట్టాడు. అంటే కామన్ పెట్టాడు. దానికి స్టార్టప్ కంపెనీకి ఎంత కావాలి? $5 million కావాలి స్టార్ట్ చేయడానికి. అమెరికాలో అన్నీ అలాగే ఉంటాయి, అమెరికా అక్కడ ఇండియాలోనూ అంతే. మీరు ఏదైనా చిన్న షాప్ పెట్టాలంటే మడిగా అద్దెకి తీసుకోవాలంటే 10,000 ఇవ్వంటాడు నెలకి, ఇంకా ఎక్కువ అడిగినా ఆశ్చర్యపడుతుంది. అంతా వేలల్లోనూ లక్షల్లోనూ పోతూ ఉంటుంది అని చెప్పాడు వాడు. చేత 5 million అవుతుందంటే ఈయన నా దగ్గర అంత డబ్బు లేదు అంటే, పోలేండి మీరు 2 million పెట్టండి, నేను 3 పెడతాను అన్నాడు. వాడికి ఏమీ తెలియదు, వాడు బిజినెస్ మ్యాను, ఈయనేమో డాక్టరు. మొత్తానికి ఈయన చేత అప్పు చేయించి పెట్టించాడు. స్టార్టప్ కంపెనీ మొదలైంది. ఈయన హాస్పిటల్లో తన వర్క్ని నెగ్లెక్ట్ చేసి దాని మీద ఎక్కువ పెట్టుకోవడం ప్రారంభించాడు. నిద్ర పట్టడం మానేసింది. హీ గాట్ స్ట్రెస్ పెరిగిపోయింది. తర్వాత హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభించాయి, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభించాయి. ఇంట్లో భార్యకి ఈయనకి స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు కమాన్ డోంట్ డిస్టర్బ్ మీ అనేదో అన్నాడు అనుకోండి, ఎవడయా నువ్వు సంపాదించే డబ్బుకి నా మీద విసుకుంటున్నాడు ఎప్పుడు లేదని ఆవిడేందనుకోండి, ప్రారంభమైంది గోళ. అమెరికాలో ఏముంది, ఇంకా ఇండియాలో అంటే ఏదో కొంచెం టాలరెన్స్ లెవెల్స్ ఆఫీసర్లు ఉంటాయి, కానీ అమెరికాలో ఎవరిని టాలరేట్ చేసి పనే లేదు. పిల్లలు చదువు చూడడానికి టైం లేదు, పేషెంట్కి కోసేసి అక్కడ పడేస్తానికి చూడడానికి టైం లేదు. ఇవి ఈ స్టార్టప్లో పడున్నాయి, ఈ లోన్లు అక్యూములేట్ అయిపోతున్నాయి, ఇంట్రెస్ట్.
ఈ స్టార్టప్ అన్నది ఎన్నడూ ఇట్ నెవర్ టేక్స్ అ ఫాస్ట్. అంటే ఎప్పుడు తయారయ్యానో అది ఎప్పుడు ఈ బికేమ్ ఎ రెక్. ఎందుకు అయ్యాడంటారు రెక్? కామన్, గ్రీడ్. శ్రీరామకృష్ణ గురుదేవులు ఏమన్నారంటే, గృహస్థులని ఒక మాట పెట్టారు. గృహస్థులందరూ కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఓన్లీ ఫర్ 2 రీజన్స్. దానికి మూలంలో 2 హేతువులు ఉన్నాయి. అవేమిటంటే లస్ట్ అండ్ గ్రీడ్ అని చెప్పారు. లస్ట్ భోగముల ఎడల ఆశ, పేరాశ, ధనము ఎడల లోభము. ఈ 2 కారణాల చేతనే అది కొంచెం డిగ్రీ వేరియేషన్, కొందరిలో అధికంగా ఉంటుంది, ఇంకొంచెంలో తక్కువ. మొత్తానికి లస్ట్ అండ్ గ్రీడ్ అన్నది ఇది సంసారం యొక్క మౌలికమైన మెంటల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. దాని కారణంగా వాళ్ళు విద్యావంతులయ్యింది కూడా ఆ విద్య కూడా లస్ట్ని గ్రీడ్ని సర్వ్ చేసేదిగా ఉంటుంది తప్ప వాడిని ఆ లస్ట్ నుంచి గ్రీడ్ నుంచి బయటపడేసి ఇట్లా ఉండదు. కాబట్టి విద్య అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆయన గొప్ప విద్యావంతుడు, ఆ డాక్టర్ గారు గొప్ప విద్యావంతుడు. ఆ విద్య ఆయన్ని కొంప ముంచేసి ఆయన సంసారం చిన్నాభిన్నం అయిపోయింది. ఆయన ఆర్థిక స్థితి అంతకుముందు సాధువులు పిలిచి పెద్ద పెద్ద దక్షిణలు ఇచ్చేవాడు, ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నాడు. నోట్లు జాగ్రత్తగా పిసిగి వాటిని లెక్క పెట్టి 5 ఇద్దామా 3 ఇద్దామా లెక్క పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అయిపోయింది, ఆర్థిక స్థితి పోయింది. పిల్లలు నెగ్లెక్ట్ చేశాడు. వాళ్ళు ఒకడు ఫెయిల్ అయ్యాడు, ఒకడు పాస్ అయ్యాడు. ఏదో భార్య ఏమో నువ్వు ఏదో స్టార్టప్ అంటావు, నీ తలకాయ స్టార్టప్ 6 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నది, ఏమీ టేకప్ చేయలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చిందో రాదో కూడా తెలియదు అని ఆవిడ అప్పుడప్పుడు ఏ కోపం వచ్చినా అది కూడా అదే పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. ఐ టోల్డ్ యూ నో, డిడ్ ఐ నాట్ టెల్ యూ, అదే ఎక్స్ప్రెషన్ అంటుంది ఆవిడ. అన్నప్పుడల్లా మీరు కృంగిపోతూ ఉంటారు. కామన్, లోపం. విద్య కూడా ఆ కామన్లని, భయాలని, లోభాలని పెంచి పోషిస్తుంది. మీరు భయాల్ని మీరు నేర్చుకోవాలంటే చక్కగా నేను ఒక విద్యను మీకు బోధిస్తాను, అది మీరు చదువుకుంటే మీ దాన్ని ఇన్ని భయాలు మూట కట్టుకోవచ్చు. ఇది చదివితే అదవుతుంది, అది చదివితే ఇదవుతుంది, ఈ కర్మ చేస్తే ఇదవుతుంది, ఆ కర్మ చేయకపోతే ఇదవుతుంది అంటూ కామ్యకర్మల ప్రకరణం ఒక్క 2 పేజీలు చదివారంటే ఇన్ని భయాలు మూట కట్టుకోవచ్చు. విద్య కామ్యకర్మ ప్రకరణమే కానక్కర్లా, లౌకికమైన విద్యలు కూడా అలాగే ఉంటాయి. శంకర్లు ఏమంటున్నారంటే, మీరు చేసేవన్నీ చేయండి బాబు, మీరు సంసారాన్ని మీరు ఎందుకు చేస్తారో ఏమిటి చేస్తారో మీకే తెలియాలి. నేను మీకు సూత్రం ఒకటి చెప్తున్నాను. ఇంద్రియములకు ప్రశాంతిని ఏది ఇస్తుందో అది ఏ విద్య. ప్రాణాయామం చేస్తే ఇంద్రియాలు ప్రశాంతం, అది విద్య. ఓంకార జపం చేస్తే ఏమన్నా చెప్పాను మీకు, ఒక ఆమె చాలా ఇన్ని కంప్లైంట్స్తో నా దగ్గరికి వచ్చారు. చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మొదలుపెట్టారు. మీరు ఆపండి, కాదని మీకు చెప్పాల్సింది, నాకు అర్థమైంది మీరు చెప్పాల్సింది. ఒక సెంటెన్స్ అయిపోయి నాకు తెలిసింది. మీరు మరి దానికి సొల్యూషన్ నేను చెప్తా. సొల్యూషన్ పూర్తిగా వినకుండా ఎలా చెప్తావు? నాకు పూర్తిగా వినక్కర్లా, నాకు తెలిసిపోయినప్పుడే. ఇట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ లస్ట్ అండ్ గ్రీడ్. ఇంక వేరే ఏమీ లేదు, 2 లస్ట్ అండ్ గ్రీడ్. నిఖిలానంద ట్రాన్స్లేషన్ ఆయన బెంగాలీలో చెప్పింది దానికి. అవైతే ఇప్పుడు ఏం చేయగలుగుతాం? కూర్చోండి, అలాగే నిటారుగా కూర్చోండి, గాలి పీల్చండి, ఓంకారాన్ని భావన చేస్తూ విజయం పెట్టండి. కంటిన్యూ దాట్, కమాన్ డూ ఇట్. 20 నిమిషాలు కూర్చోబెట్టేప్పటికీ శాంతి ఇచ్చింది. అర్థమైంది స్వామీజీ, నిజంగా అర్థమైంది స్వామీజీ, నాకు మీ ఎఫర్ట్ నాకు అర్థమైంది. గుడ్, ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. అయితే మరి నేను ఏమి చెప్పక్కలా, కొన్ని రేపు చెప్తా, రేపు చెప్పుడుగా ఉన్నాడు వస్తే మళ్ళీ రెండు కూర్చోండి, నిటారుగా కూర్చోండి, డూ ఇట్. దెన్ యూ విల్ గెట్ ఎన్ ఇన్సైట్ దట్ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సమ్ యూస్లెస్ థింగ్ అండ్ దేర్ ఫోర్ గివ్ ఇట్ అప్. అది మీకే తెలుస్తుంది. మీరు యూ స్టాప్ దాట్. అది మానేస్తే మీరు ప్రశాంతిగా ఉండొచ్చు. కాబట్టి ఓంకార ధ్యానము అది విద్య, ఎందుకంటే ప్రశమకరం. తర్వాత నేను ఆవేళ శ్రవణ మనన నిధిధ్యాసనాల గురించి చెప్తూ మీకు పాయింట్ చెప్పాను. శ్రవణంలో మైండ్ సైలెంట్గా ఉంటుంది. మైండ్ ఈజ్ సైలెంట్.
హౌ అంటే మీరు చూసుకోండి, మీరు పాఠం వింటున్నప్పుడు మీ మైండ్లో ఆలోచనలు ఉన్నాయా? లేవు కదా. ఇట్ ఈజ్ ఓపెన్ స్పేస్లో మేఘాలు ఏమైనా ఉన్నాయా? ఈ స్పేస్లో లేవు. నో క్లౌడ్స్. అలాగే మీ చిత్తాకాశంలో ఎప్పుడూ ఆలోచనలు క్లౌడ్స్ ఉంటాయి. కానీ క్లాసులో వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? నీ ఫోకస్ టు ది ఎక్స్టెంట్ యూ ఫోకస్, ఈ చిత్తాకాశం ఎలా ఉంటుంది? మేఘములు లేని ఆకాశంలాగా ఉంటుంది. దట్ ఈజ్ వాట్ సైలెన్స్ ఈజ్. ఏమైపోయిందంటే ఈ హఠయోగా పీపుల్ ఆ చిత్తవృత్తి నిరోధం అన్నదాన్ని అదొక అందని రాని పండు కింద చేసి పెట్టారు. దాంతో నువ్వేమో ఇలా కూర్చుని ఉండగానే లిమిటేట్ చేస్తావు. ఎందుకు లిమిటేట్ చేయటం? అనవసరం కదా. లిమిటేట్ చేయటం అనవసరం కదండి. చక్కగా కూర్చున్నప్పుడు స్థిర సుఖమాసనం అని మహర్షి చెప్పాడు తప్ప అడుగున స్ప్రింగులు పెట్టుకుని ఇలా ఎగరమని ఎప్పుడు చెప్పాడు? కాబట్టి వెన్ యు ఆర్ డూయింగ్ శ్రవణం, యువర్ మైండ్ ఈజ్ సైలెంట్. దేర్ఫోర్ శ్రవణం ఈజ్ ఎ తపస్. ప్రశమకరం ఇంద్రియ. అదే శ్రవణం ఎటువంటి శ్రవణం ఉండాలి? మళ్ళీ ప్రశమకరం ఇంద్రియ, ఇంద్రియాలకు శాంతిని కలిగించేటువంటి శ్రవణం ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ భయాలు బెంగలు ఉండి శ్రవణం అనవసరం. కాబట్టి అది జ్ఞానం అంటే. అది దీన్ని ఏమంటారంటే లిట్మస్ టెస్ట్ అంటారు. ఏ జ్ఞానము ఇంద్రియములకు శాంతిని కలిగిస్తుందో అది ఏ జ్ఞానం. మీరు ఏదైనా మీ మనస్సుకి అలజడిగా ఉందనుకోండి, అంటే కొంచెం ఏదైనా కొంత నిరుత్సాహంగానో అలజడిగానో ఉందనుకోండి, అయితే శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉండి మనస్సుకు అలజడి ఉండొచ్చు కూడా, ఇంకా రిలేటెడ్గా ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారంటే శ్రీరామకృష్ణుల వారి ఆ కథామృతం తీసుకుని 2 పేజీలు చదవండి, 2 పేరాలు చదవండి. చదివి యూ సీ వాట్ హ్యాపన్స్. దట్ ఈస్ కాల్డ్ మననం. మైండ్ బికమ్స్ సైలెంట్. యు ఆర్ నౌ ఇన్ కమ్యూనియన్. రామకృష్ణ పరమహంస యొక్క హృదయంలో ఉండే భావజాలం ఏదైతే కలదో దాంతో మీరు కమ్యూనియన్లో ఉంటారు. అటువంటి ప్రేమతో దాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. 2 పేరాలు చాలు, మీరు చదవండి. దెన్ యూ రిఫ్లెక్ట్ అపాన్ ఇట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్. అది కొంచెం అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది. అది ప్రశమకరం, ఇంద్రియములకు శాంతినిస్తుంది. ఇది జ్ఞానం అంటే. అది మిగతా జ్ఞానాలు ఏదో బతుకు తెరువు జ్ఞానాలు కొన్ని తప్పవు. అసలు ఓ ఫిలాసఫర్ ఏమన్నాడు, నాకే కమ్యూనిప్ అయిపోయింది. ఆ ఫిలాసఫర్ చెప్పింది. ఆయన ఏమన్నాడంటే అసలు ఇవేమి జ్ఞానాలు కావన్నాడు. మెడిసిన్, ఇంజనీరింగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ జ్ఞానాలు కావన్నాడు. మరి అవన్నీ ఏమిట్రా అంటే అవన్నీ స్కిల్స్ అన్నాడు. దే ఆర్ స్కిల్స్. సైకిల్ తొక్కడం లాంటివన్నీ. ఇప్పుడు డాక్టర్ కారు నడుపుకుంటూ వస్తాడు. కారు నడుపుకుంటూ రావడం స్కిల్ కదా. మరి ఆ రూల్స్ అన్నీ తెలిసి ఉండాలి. తర్వాత లోపలికి వచ్చి ఆపరేషన్ గౌన్ కడుక్కుని వీడు పొట్ట కోసేదో చేసి మళ్ళీ పుట్టేసిపోతాడు. అనదర్ స్కిల్. మోర్ సోఫిస్టికేటెడ్ స్కిల్, బట్ స్టిల్ ఎ స్కిల్ ఓన్లీ. లేకపోతే చేపట్టుకుని ఆ ఎక్స్రే చూసి ముందు రాసిస్తాడు. ఇట్ ఈజ్ ఎ స్కిల్. ఇవన్నీ స్కిల్స్ అన్నాయి. వ్యాకరణం భవతి ఎలా వచ్చింది? భూ ఆ తి. ఓకే, నేను స్కిల్ చూపించేసి భవతి చూపిస్తా. భూ చూపించేది అనుకుంటాను. ఇట్స్ ఎ స్కిల్. బాగా దాన్ని రాపాడించి నేను సంపాదించిన స్కిల్ భవతికి. మిగతా వాళ్ళు మళ్ళీ నాకు డౌటే. కాబట్టి ఇవన్నీ స్కిల్స్ అన్నాడు. మరి ఇవన్నీ స్కిల్ అయితే జ్ఞానం ఏమిటి అంటే యత్ ప్రశమకరం ఇంద్రియాణ. ఇంద్రియములలో మీరు మనస్సును కూడా వేసుకోవాలి. మనస్సుకి ఇంద్రియములకు శాంతిని అనుగ్రహించేది ఏదైతే జ్ఞానం ఉంటుందో, ఏది ఉంటుందో అదే జ్ఞానం. మిగతా అన్ని స్కిల్స్. అయితే మీరు స్కిల్ ఉండాలక్కర్లేదో ఉండాలి. దేనికి? బ్రతుకు తెరువుకు ఒక స్కిల్ ఉండాలి. ఏదో ఒక స్కిల్ ఉండాలి బ్రతుకు తెరువు. డాక్టర్ అయితే వైద్యం చేసి సంపాదిస్తాడు. అయితే డాక్టర్ ఏం చేస్తాడు? గ్రీడ్లో పడిపోతాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇంకో 3 హాస్పిటల్స్కి కన్సల్టెన్సీ పెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? గవర్నమెంట్ కూడా సగం చేసి 3 హాస్పిటల్స్కి తిరగాలి. ఏమంటే వీడు సంపాదిస్తూ ఉంటే ఓ రియల్ ఎస్టేట్ వాడు వస్తాడు వీడి దగ్గరికి. వచ్చి 12వ అంతస్తులోనో 16వ అంతస్తులోనో 500 స్క్వేర్ ఫీట్లో ఉండాలి నువ్వు, నేను దాన్ని మోడర్న్గా తయారు చేస్తాను అంటే అస్తమానం పైకి వెళ్ళడానికి అంటే లిఫ్ట్ ఉంటుందా? ప్రైవేట్ లిఫ్ట్ ఉంటుంది, నీకు వేరే సెపరేట్ లిఫ్ట్ పెడతాను నేను,
దాంట్లో నువ్వు వెళ్దుగా, నీ లిఫ్ట్ నువ్వు జనరల్ లిఫ్ట్ నీకు సంబంధం లేదు అని ఎంత 1.5 crores అవుతుంది ఫ్లాటు నువ్వు నెలకు 20,000 నెలకు 20,000 కడితే సరిపడుతుంది అని ఏదో పెడతాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడు, అంతకుముందు 2 హాస్పిటల్స్లో చేస్తున్నాడు, ఇంకో 3 హాస్పిటల్ కుదురుతాడు దీంతో సంతకం పెట్టి. గ్రీడ్ అంతే, ఇట్ ఈస్ ఎ గ్రీడ్. వై షుడ్ హీ డూ దట్? ఈజీ అంటే ఏమంటాడు, లోకల్లో ఉండే రోగులకు సేవ చేస్తున్నాడా? ఈ డబ్బు రోగులకు సేవ చేస్తున్నాడా లేకపోతే డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాడా? వాట్ ఈజ్ ఈ డూయింగ్? రోగులు వైద్యాన్ని కొనుక్కుంటున్నారు, ఈయన వైద్యాన్ని అందుతుంది. అంచేతనే సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది దానికి. మనకి సర్వీస్ ట్యాక్స్ అంటారు. కాబట్టి సేవాభావం ఉన్నట్లయితే మీకు అది ప్రశమకరం అయిపోతుంది. మళ్ళీ సేవాభావం అన్నాను కదా అని మళ్ళీ యూ షుడ్ బి కాషస్ అబౌట్ దట్ ఆల్సో. దేర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ సేవా పాలిటిక్స్. సేవా పాలిటిక్స్ అని ఉంటుంది, మళ్ళీ దాంట్లోనూ ప్రశమకరం కాదు, అది సమస్య. కాబట్టి జ్ఞానం లిట్మస్ టెస్ట్ మీ మైండ్ ఇంద్రియముల యొక్క ఆ కంఫర్ట్ లెవెల్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? తగ్గుతుంటే కంఫర్ట్ లెవెల్స్ తగ్గి అలజడి పెరుగుతోందంటే మీరు పరిశుద్ధి చేస్తున్నది జ్ఞానం కాదు. కంఫర్ట్ లెవెల్స్ పెరిగి అలజడి తగ్గుతుంటే దట్ ఈస్ జ్ఞానం. మనిషి ఉరికే డబ్బు వెంట పడతాం కానీ మనం డబ్బు ఇట్ ఈస్ సచ్ ఎ థింగ్, చెంచలా లక్ష్మి అంటారు. డబ్బు సచ్ ఎ థింగ్, అది ఎవరికి స్టిక్ అవ్వదు. వీడు వెంపర్లాడమే తప్ప డబ్బు స్టిక్ అవ్వదు, అది అలా పోతూ ఉంటుంది. ఇట్ హ్యాజ్ ఎ పిక్యులర్ డైనమిక్స్. డబ్బు అనేవి 2 ఉన్నాయి. 1 ఈశ్వర సృష్టి, జీవ సృష్టి అంటారు, సంథింగ్ లైక్ దాట్. 2 ఉన్నాయి. రియల్ మనీ అదేమిటది? ద మనీ యూ యూజ్ ఫర్ పర్చేసింగ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ మనీ. పర్చేసింగ్ పవర్కి మరో పేరు మనీ. పర్చేసింగ్ పవర్ అంటే మీరు పర్చేసింగ్ పవర్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? అది మీరు యూటిలైజ్ చేసినప్పుడే తెలుస్తుంది. దాన్ని ఆ డబ్బును వినియోగించి యూ గెట్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ దట్ ఈస్ కాల్డ్ మనీ. కాబట్టి దెన్ దేర్ ఈజ్ అనదర్ మనీ. దిస్ ఈజ్ రియల్ మనీ. దేర్ ఈజ్ అనదర్ మనీ విచ్ ఈజ్ వర్చువల్ మనీ. వర్చువల్ మనీ అంటే ఎలా ఉంటుంది? ఆన్లైన్ అకౌంట్లో ఉంటుంది. మీరు కంప్యూటర్ ఆన్ చేసుకుని చూసుకుంటే వాళ్ళకి డబ్బులు చూసుకుని సంతోషపడ్డారు. అలా కదా చెక్కు రాసిస్తే డబ్బులు వస్తాయి, అది మళ్ళీ రియల్ మనీ. చెక్కు రాసిస్తే డబ్బులు వచ్చే చూడండి, అది కూడా రియల్ మనీ కాదు. ఆ డబ్బుల్లో మీరు రూపాయి ఖర్చు పెట్టి కాఫీ తాగారనుకోండి, దట్ ఈజ్ రియల్ మనీ. ఇదంతా వర్చువల్ మనీయే. అభిమానజన్యమైన సుఖాన్ని ఇచ్చే ధనమే తప్ప అది మీకు మరో రకమైన సుఖాన్ని దేని ఇవ్వదు. అది ఇచ్చే ఆ అభిమానజన్యమైన సుఖానికి 4 రెట్లు అలజడిని మాత్రమే కలిగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మానవులు తమ కష్టాలను తామే కొని తెచ్చుకుంటారు, సంసార బంధంలో ఉంటారు. ఏవో సంసారపు ఛిద్రాలు, గృహ ఛిద్రాలతో సతమతమవుతూ ఉంటారు. వాటికి పలు విధములైన కారణాలని అన్వేషిస్తూ ఉంటారు. ఒకటేమిటంటే ఆ పైన సెవెంత్ క్లౌడ్స్ దాటిన తర్వాత ఆ క్లౌడ్స్లో ఒక ఆయన కూర్చుని మన అందరి నెత్తిల మీద ఏవో యాంటీనాలో ఏవో పెట్టి వాటి ద్వారా వాటికి సుఖ దుఃఖాలను అలా సరఫరా చేస్తున్నాడు అని ఒక అభిప్రాయం. అలా అనుకుంటారు. ఆయన అలా చేయడు అని గీతలో ఆయన చెప్పాడు. నేను అలా చేయనయ్యా, నేను అగ్ని వంటి వాడను. దగ్గరికి వెళ్తే వేడి లభిస్తుంది, దూరంగా ఉంటే చలిగానే ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఐ డూ నాట్ డూ ఎనీథింగ్ అని ఆయన అంటాడు. నేను అసలు కర్తనే కానని ఆయన అంటాడు. కాబట్టి అలాగా అది పెడతాడు. ఇంకా దాంట్లో ఈశ్వర కర్మఫలదాత అని ఒక సందర్భం ఉంది, ఒక ఉపాసన, ఒక మూమెంట్ ఉంది, విచ్ ఈజ్ ఎ గుడ్ మూమెంట్. కానీ వీడు ఏం చేస్తాడంటే గ్రహాలని మామూలుగా ఎస్ట్రానమర్స్ పెట్టారు గ్రహాలు. ఆయన ఆదిభటుడు అన్నాడు, ఇలాగ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయా, అంతకుముందు ఈ గ్రహాలు వాళ్ళు ఎరగరు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి,
వీటికి ఆయన గ్రహం అని పేరు పెట్టాడు. ఎందుకు గ్రహం అని పేరు పెట్టాడంటే గృహాతి ఇది గ్రహ, ఇట్ హ్యాస్ అట్రాక్షన్ పవర్, గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉంది, దాని చేత గ్రహం అని పేరు పెట్టాడు. గృహాతి ఇది గ్రహ అని వాటి యొక్క ఆర్బిట్స్, స్పీడ్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేశాడు 4వ శతాబ్దం వాడు ఆర్యభట్టుడు. అప్పుడు ఆ 4వ శతాబ్దంలో ఈ భూమండలం మీద ఈ గ్రహం నాకు ఉపకారం చేసింది, ఆ గ్రహం నాకు అపకారం చేసిందనే మాట లేదు. ఇట్ వాజ్ నాట్ దేర్. 7వ శతాబ్దం వచ్చేప్పటికి బ్రహ్మగుప్తుడు వచ్చాడు, అనదర్ గ్రేట్ ఆస్ట్రానమర్. ఈ బ్రహ్మగుప్తుడు ఏం చేశాడు, ఆర్యభట్టుడికి దండం పెట్టాడు. చాలా గొప్ప ఆస్ట్రానమర్ ఆయన. ఇది గ్రహణము అనే మాట వచ్చింది, అంటే ఎక్లిప్స్ క్యాల్కులేషన్స్ ఇంకా ఆర్యభట్టుడు తప్ప మనకి వేరే గతి లేదు. ఆయన పితామహుడు అంటూ ఆర్యభట్టుడిని చాలా పొగిడి ఓ మాట అన్నాడు. ఆర్యభట్టుడు ఆస్ట్రానమీని చాలా బాగా డెవలప్ చేసింది, కానీ ఆస్ట్రాలజీని నెగ్లెక్ట్ చేశాడు అని ఆర్యభట్టుడి మీద ఓ రాయి వేశాడు. 7వ శతాబ్దంలో వేశాడు. అంటే అప్పుడు ప్రారంభమైంది గ్రహణాలని బట్టి వచ్చేటువంటి విశ్వాసాలు. గ్రహణం అంటే ఆశయించవని ఇవన్నీ ఆర్యభట్టుడి కాలంలో లేవు, బ్రహ్మగుప్తుడి కాలంలో ప్రారంభం. అవి ఆర్యభట్టుడు ఇవేమీ చెప్పనందుకు బ్రహ్మగుప్తుడు కొంచెం ఆ నిరుత్సాహాన్ని, డిస్ప్రెషన్ని వ్యక్తం చేస్తాడు. అప్పుడు ప్రారంభమయ్యి అది ఇంకా వైల్డ్ ఫైర్ కింద అల్లుకుపోయింది. ఎందుకో తెలుస్తుందండి, పీపుల్ దే లైక్ టు బిలీవ్, దే డోంట్ వాంట్ టు థింక్ అండ్ దే డోంట్ వాంట్ టు నో. బికాస్ థింకింగ్ అండ్ నోయింగ్ ఇట్ రిక్వైర్స్ ఎ కైండ్ ఆఫ్ ఎనర్జీ, whereas belief it is a different kind of energy, and so people go for that kind of energy. Belief is also energy. ఎందుకంటే బిలీఫ్ ఉంటే వాడికి ఆ బిలీఫ్ దాంతో వాడు గోడంత పని చేస్తాడు. బిలీఫ్ ఉన్నవాడు చేసేంత పని నేను చేయలేను. ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వెరాజ్ థింకింగ్ అండ్ నోయింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన జీవితంలో మనం సంసారంలో ఉన్నాం, సంసారం యొక్క సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. దానికి 2 హేతువులు, లస్ట్ అండ్ గ్రీడ్. అండ్ ఆర్ గ్రేడ్ 2 కలిసినా ఉండొచ్చు, వాటిలో ఒకటైనా ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ట్రబుల్స్. అంతే తప్ప బాహ్యమైన ఎలిమెంట్స్ ఏమీ రెస్పాన్సిబుల్ కాదు. ఈవెన్ ఇఫ్ ది బాహ్యం ఏమైనా కంట్రిబ్యూట్ చేసినా, సమ్ వే కంట్రిబ్యూట్ చేసినా, అన్లెస్ యూ టేక్ ఇట్ అపాన్ యువర్ సెల్ఫ్, అది ఎందుకు పనికిరావు. మీరు ఎదరవాడు హర్ట్ చేయాలంటే మిమ్మల్ని అది అదర్ పర్సన్ కెన్ హర్ట్ యూ only to the extent you are willing to accept that hurt. Only to that extent వాళ్ళు హర్ట్ చేయగలుగుతారు. సపోజ్ మీరు నిర్వికారంగా ఉన్నారనుకోండి, వాడు హర్ట్ చేయలేడు, వాడు వేలముఖం వేస్తాడు. ఏమిటిరా ఎన్ని తిట్టినా వీడికి అక్కడ అలా బండరాయిలా ఉన్నాడు వీడని అవతలకి పోతాడు. నీతో నాకు వద్దని అవతలకి పోతాడు. తిట్టినప్పుడు మీరు రిప్లై ఇవ్వకపోతే అవతలకి పోతాడు. ఓ మహాత్ముడు నడిచి వెళ్తుంటే వాడు పవర్పోతూ పంతులు ఇలా ఆగాను అంటే ఇలా తిరిగారు. చూసి మళ్ళీ నడిచి వెళ్ళిపోతాడు. దగ్గర చేయ పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడండి అని వచ్చి కళ్ళలోకి చూసి, ఈయన కళ్ళలోకి మళ్ళీ అలా చూశాను. నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాను. ఐ డోంట్ నో అని చెప్పాను. యూ వాంట్ టు నో హూ ఐ యామ్? నో, ఐ డోంట్ వాంట్ టు నో అని ఇంతే. ఈ 2 మాటలే చెప్పాడు. వీడు ఇంకేదో వాగాడు. ఆయన అలా కళ్ళలో గంభీరంగా చూసి నడిచి వెళ్ళాడు. హీ రిఫ్యూజ్డ్ టు బైట్. అది దాన్ని ఏమంటారు, టు బి బైటెడ్. హీ రిఫ్యూజ్డ్. వీడు బైట్ చేస్తున్నాడు. హీ రిఫ్యూజ్డ్. వీడు ఇంకేం చేస్తాడు, వీడు వేలముఖం వేసుకుని అవతలికి పోయాడు. కాబట్టి బాహ్యమైన ఫ్యాక్టర్స్ ఇవ్వకుండా ఉన్నా మీరు ఆంతరంలో మీరు కనుక ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అయితే అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సో 2 హేతువులు, దుఃఖ హేతువులు, లస్ట్ అండ్ గ్రీడ్ 2 ఉన్నాయి. ఇన్ని రకాల హేతువులు లేనే లేవు. ఇప్పుడు చెప్పండి
ఈ లస్ట్ మీ గ్రీడీ రిలేటెడ్ జ్ఞానం అనే పుస్తకాలు అలా పుస్తకాల మీద ప్రచురించి పంచిపెడుతూ ఉంటారు. వాటిలో ఏముంటుంది? మొన్న నాకు ఎవరో ఒక పుస్తకం ఇచ్చారు చదవాలి. ఆ పుస్తకంలో ఏమనుందంటే, మీ కోరిక తీరకపోతే 18వ అధ్యాయం చదువు. 18వ అధ్యాయం ఏమిటి? వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము. అది 18వ అధ్యాయం. ఎవరో వ్యాఘ్రేశ్వర శర్మ అంటే పిఠాపురానికి దగ్గరలో చందవోలు అనే గ్రామంలో వ్యాఘ్రేశ్వర శర్మ అనే సద్బ్రాహ్మణులు ఉండేను. ఓకే, ఏమైంది? అలా వెళ్తూ ఉండగా ఆ వ్యాఘ్రేశ్వర శర్మకు కోరిక తీరకపోతే ఆయనేమో శ్రీపాద వల్లభ లక్ష్మీ నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించను. ఈ సమాసం విని చిన్నజీయ స్వామి వారు కంగారు పడ్డారు. ఏమిటిరా, శ్రీపాద్ అంటావు, వల్లభ అంటావు, లక్ష్మి అంటావు, నరసింహం అంటావు, ఇంక ఇవన్నీ అంటావు, ఇవన్నీ కలిపి అలా మూట కట్టేవేమిటి, ఇదంతా ఏమిటని ఆయన కంగారు పడిపోయారు. నేను చూశాను ఆయన కంగారు పడుతుంటే. లక్ష్మీ నృసింహ సరస్వతి ఎవరితో లక్ష్మి అంటావు, నరసింహస్వామి అంటావు, సరస్వతి అంటావు, అలా కలవలోనే ఆయన కంగారు పడ్డారు. పాపం ఆయన సమస్య అయింది. వ్యాఘ్రేశ్వర శర్మ ఏదో చేశాడో ఆయన కోరిక తీరిపోయాను. ఇది 18వ అధ్యాయం ముగిసినది. ఇది చదివితే నా కోరిక తీరిపోతుంది. ఇది చదివితే నా కోరిక ఎలా తీరుతుంది? మొత్తం ఆ పుస్తకం అంతా అలాగే ఉంది. ఏం విజ్ఞానం అంతా మరి లేఖితనంగా అనిపిస్తుంది నాకంటే. జ్ఞానం తత్ ప్రశమకరం యదింద్రియాణం. జ్ఞేయం మనం తెలుసుకోదగింది ఏమిటి? తత్ దాన్ని తెలుసుకోవాలి. ఏమిటి తెలుసుకోవాలి? ఏది ఉపనిషత్సు నిశ్చితార్థం. ఉపనిషత్తుల యందు నిశ్చయించబడిన జ్ఞానం, దాన్ని తెలుసుకోవాలి. ఈ ఉపనిషత్తుల యందు నిశ్చితమైన జ్ఞానం ఏమిటి అంటే, స్వామి రంగనాథానంద గారు దాన్ని చాలా బాగా నిరూపణ చేశారు. ఆయన పుస్తకం ఉంటుంది కదా, విజ్డమ్ ఆఫ్ ది ఉపనిషత్స్ అనేది ఇంతలా దొడ్డు పుస్తకం. మెసేజ్ ఆఫ్ ది ఉపనిషత్స్. ఆయన చాలా బాగా దాన్ని నిరూపణ చేశారు. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు రిప్రొడ్యూస్ ఆల్ ఆఫ్ ఇట్ కరెక్ట్లీ. ఉపనిషత్తులలో చెప్పే జ్ఞానం ఏమిటంటే, ఈశ్వరుడు, జగత్తు, వ్యక్తి, అధిదైవ, అధిభూత, అధ్యాత్మ, ఈ మూడు తత్వములు ఏవైతే గలవో ఈ మూడింటి యొక్క మూలంలో ఒకే సత్య వస్తువు గలదు అని చెప్తారు. అది మౌలికమైనటువంటి ఒక సందేశం. నెంబర్ 1. ఎందుకంటే ఆయన ఎలా చెప్తారంటే, లౌకిక విజ్ఞానంలో మీకు ఇటువంటి ఏకత్వం ఎక్కడా ఉంది. తర్వాత ఈశ్వరుణ్ణి ఆరాధించటము కర్మకాండ, ఉపాసించటము ఉపాసనాకాండ, వాటి యందు కూడా ఇటువంటి ఈ మూడు తత్వములను సెపరేట్గా పెట్టుకోవడమే కనపడుతుంది తప్ప వాటి యొక్క ఏకత్వాన్ని దర్శించేటువంటి జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు అక్కడ ఆ లోకంలో ఉన్న ఆ దేవతని కనుక మీరు ఉపాసన చేసినట్లయితే ఈ లోకంలో మీకు సంపదలు వస్తాయి అంటాడు. సంపదలు ఈ లోకంలో ఉన్నాయి, వీడు ఇక్కడ ఉన్నాడు. వీడు పూజించాల్సిన లక్ష్మీదేవతేమో వైకుంఠంలో ఉంది. ఆవిడ అక్కడే ఉంటుంది, సంపదలు ఇక్కడే ఉంటాయి, వీడు ఎక్కడే ఉంటాడు. వీడు ఇక్కడ కూర్చుని ఆవిడని పూజిస్తే ఆ సంపదలు వీడికి లభిస్తాయి అని అలా ఉంటుంది తప్ప ఈ అధిదైవము, అధిభూతము, అధ్యాత్మము వీటి యొక్క డివిజన్ అలాగే పర్ఫెక్ట్గా అలా మెయింటైన్ చేస్తాయి తప్ప ఉపాసనలన్నీ కూడాను దాంట్లో ఏకత్వాన్ని చెప్పే మాట మీకు కనపడదు. ఉపనిషత్స్ ఆర్ యునీక్. వాటి యొక్క మెసేజ్ యొక్క యునీక్ క్యారెక్టర్ ఏమిటంటే, అదిగో ఆ అధిదైవము, ఈ అధిభూతము, ఈ అధ్యాత్మము మూడు వేరు కాదు, ఒకే తత్వము మూడింటిగా భాషిస్తుంది. ఒకే రియాలిటీ మూడింటిగా భాషిస్తుంది. ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు దీపాన్ని ఇటు వేశారనుకోండి, ఆ దీపము ఒక పెద్ద పెయింటింగ్ లాగా కనపడుతుంది. అంతే కదా, పెయింటింగ్ లాగా కనపడుతుంది. అదే దీపాన్ని ఇటు వేశారనుకోండి, అదే ప్రకాశము ఇంకో రూపంగా కనపడుతుంది. అదే ప్రకాశం ఇంకో రూపంగా కనపడుతుంది. ఆ ఉపాధిని బట్టి ఒకే ప్రకాశం పలు విధాలుగా కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకే సత్యతత్వము ఒకచోట అధిదైవంగా, ఒక కండిషనింగ్లో, ఒక ఉపాధిలో అధిదైవముగా,
ఇంకో ఉపాధిలో అధిభూతముగా, మరి ఒక ఉపాధిలో అధ్యాత్మముగా భాషిస్తుంది. కాబట్టి సత్యతత్వము ఒక్కటియే. ఇది ఉపనిషత్తుల యొక్క మౌలికమైన మెసేజ్. నెంబర్ 1 నాకు గుర్తొచ్చింది ఆయన రంగనాథానంద గారి అనాలిసిస్. రెండు ఏమిటంటే, మీకు లౌకిక జ్ఞానములు కానీ లేక కర్మ ఉపాసన వాటి ఆ సంబంధించినటువంటి శాస్త్రములు కానీ అవి మనుషులు, పశువులు, పక్షులు అటువంటి సకల ప్రాణులు వేరువేరుగా చూపిస్తాయి, భిన్న భిన్నములుగా చూపిస్తాయి. మళ్ళీ మనుషులలో కూడా ఈ రకమైన ఉపాసన చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళు, అంటే ఈ మతానికి చెందిన వాళ్ళు, ఈ మతానికి చెందని వాళ్ళు, మళ్ళీ ఈ మతానికి చెందిన వాళ్ళలో కూడా ఈ వర్ణము, ఈ కులము, ఈ వర్గము, ఈ ప్రాంతము అని ఈ విధంగా భేదములు, ఈ రకంగా మిగతా జ్ఞానములన్నీ కూడా ఇటువంటి డివిజన్స్ బేసిస్ మీద నడుస్తూ ఉంటాయి. వెరాజ్ ఉపనిషత్తుల్లోకి వచ్చేప్పటికీ ఆల్ దీస్ డివిజన్స్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్ హ్యూమన్ బీయింగ్, ద డివిజన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్ ఎట్సెట్రా, ఆల్ ఆఫ్ దెమ్ మరి అవన్నీ కూడా చెరిగిపోతాయి. సకల మానవులు కూడా ఆ మూలంలో ఒకే స్వరూపము గలవారు. ది హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ జస్ట్ ద సేమ్. రెండు రకాలుగా. ఎలాగా? హ్యూమన్ కాన్షియస్నెస్ ఇండియాలో ఎలా ఉంది? పీపుల్ ఆర్ అన్హ్యాపీ, గ్రీడీ అండ్ అఫ్రైడ్. యు గో టు రష్యా, హ్యూమన్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? పీపుల్ ఆర్ అన్హ్యాపీ, గ్రీడీ అండ్ అఫ్రైడ్. డ్రెస్ వేరు, మతం వేరు, కస్టమ్స్ వేరు, వెదర్ వేరు, వాతావరణ పరిస్థితులు వేరు, భౌగోళిక పరిస్థితులు వేరు, కానీ ది ఎంటైర్ సొసైటీ అన్హ్యాపీ, గ్రీడీ అండ్ ఫ్రైటెడ్. అమెరికా వెళ్ళండి, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది, వెదర్ అద్భుతంగా ఉంటుంది, కానీ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, గ్రీడీ అండ్ ఫ్రైటెడ్. హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ జస్ట్ ద సేమ్ ఎవ్రీవేర్. దెన్ ఇండియాలో ఉండే మానవుడు, వాడి హృదయంలో అదే ఆత్మ చైతన్యం. అమెరికా అయినంతే, రష్యా అయినా అదే ఆత్మ చైతన్యం. అదే ఈశ్వరుడి యొక్క ఆత్మ చైతన్యం కూడా అదే. ఇది రెండవ మెసేజ్, ఉపనిషత్తుల యొక్క రెండవ మెసేజ్. మూడవ మెసేజ్ ఏమిటంటే, రిలిజియన్తో కంపేర్ చేసి ఆయన మూడవ మెసేజ్ని పాయింట్అవుట్ చేశారు. ఇన్ రిలిజియన్ ది ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నెవర్ హియర్ అండ్ నెవర్ నౌ. సత్యనారాయణ వ్రతం చేస్తే మీకు వెంటనే అది ఏ ఫలాన్ని ఇవ్వగలుగుతుందో ఆ ఫలము మీకు వెంటనే లభించదు, అక్కడే లభించదు, అప్పుడే లభించదు. అక్కడ మీరు సత్యనారాయణ వ్రతం పూర్తయ్యేప్పటికి అలసిపోతారు, తర్వాత చాలా డబ్బు ఏదో ఖర్చు పెట్టుకుని ఉంటారు, దాని పేరుతోటి మీ పర్సు కూడా కొంత ఖాళీ అయ్యి ఉంటుంది, అలసిపోయి ఉంటారు. అదే మిగులుతుంది మీకు. అప్పటికి లభించే ఫలం అదే, అప్పుడు అక్కడ లభించే ఫలం అదే. అంచేతనే మీమాంసకులు అంటే వాళ్ళు కర్మశాస్త్రాన్ని, ది సైన్స్ ఆఫ్ కర్మని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు సూత్రం చెప్పారు. ఏమిటంటే దుఃఖాత్మకం కర్మ. కర్మ అంటే దుఃఖాత్మకం అని చెప్పారు. మరి సుఖం ఎక్కడుందంటే ఫలమునందు గలదు అని వాళ్ళు అలా సిద్ధాంతం చేసి కూర్చున్నారు. ఫలమునందు గలదు. కష్టి కర్మణ్యే, అది కాదు, కర్మణ్య ఆనంద కాదు, కష్టి ఫలి. ఇప్పుడు విన్నారా? కష్టి ఫలి. తర్వాత కష్టే ఫలి అంటారు, తెలియక, ఆ సంస్కృత భాష తెలియక అలా అంటారు. కష్టి ఫలి. మేము ఒకసారి కష్టే ఫలి అన్నాం, ఎక్కడో విని సుబ్రహ్మణ్య గారు విన్నారు. ఆయన అప్పుడే అలా స్నానం చేసి విన్నారు. ఏమిట్రా సంస్కృతం చదువుకుంటూ నాకు అవమానం చేసి ఇట్లాగా తల వంపులు వచ్చి ఇట్లా అలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు కాదండి, అలా చెప్పారండి వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కష్టి ఫలి. కష్టం అస్య అస్తి ఇది కష్టి, ఫలం అస్య అస్తి ఇది ఫలి. కష్టే ఫలే నీ తలకాయ కష్టి ఫలి అని చెప్పారు. చాలామంది ఏమంటారు, మీరు విన్నారా? ఏమంటారు? కష్టే ఫలే అంటారు. తప్పు. కష్టే అంటే కష్టమునందు, ఫలే ఫలమునందు. ఏమిటి నీ తలకాయ కష్టమునందు ఫలమునందు అన్నారు ఆయన. కష్టమునందు ఫలమునందు ఏమైనా వాక్యమే పూర్తి కాలేదు.
కష్టే ఫలం మనం ఏదో చాలా సద్వర్గం చేసుకోవాలి. కష్టి కాదు, గుణీలాగా. కష్టము గలవాడే ఫలము గలవాడు. ధని, గుణి, కష్టి. కాబట్టి కర్మ సందర్భంలో కష్టం ఉంటుంది, ఫలం వచ్చినప్పుడు సుఖం. దుఃఖాత్మకం కర్మ. కాబట్టి రిలిజియన్ అంటే ఎలా ఉంటుంది? మీరు కొండ ఎక్కుతున్నారు, ఎలా ఉంటుంది? కష్టి. తిరుపతి కొండ ఎక్కితే కష్టి. నడకదారిని వచ్చిన వాళ్ళకి దర్శనానికి 5 గంటలు అంటాడు. 5 గంటలు ఏం చేస్తారు మీరు? మీకు గుర్తు వచ్చిన వాళ్ళని అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటారు. కష్టి కష్టే కదా. వాడు ఇడ్లీ అమ్మడానికి వస్తాడు, మీరు 5 గంటల్లో ఇడ్లీ అమ్మడానికి వస్తాడు. ఆ ఇడ్లీ అది నోట్లో పెట్టుకుంటే అది బ్లాండ్గా, అసలు రుచి పచ్చి లేకుండా అధ్వానంగా ఉంటుంది. అది తినాలో పారేయాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది ఆ ఇడ్లీ. ఆ చట్నీ కూడా నీళ్ల చట్నీ. అది వాడు మామూలు ఇడ్లీ 10 రూపాయలు అయితే 30 రూపాయలకు అమ్మిపోతాడు. అక్కడ కూర్చుని ఆ ఇడ్లీ తినాలో తెలియదు, పారేయాలో తెలియదు. 5 గంటలు వెయిటింగ్. కష్టి. ఫలం ఎప్పుడు? లేటర్. లేటర్ అండ్ ఎల్స్వేర్. దిస్ ఈజ్ హౌ ద రిలిజియన్స్ ఆపరేట్. ప్రపంచంలో ఉన్న రిలిజియన్స్ అన్ని ఇలా ఆపరేట్ చేస్తాయి. దీనికి రామతీర్థ చక్కటి పేరు పెట్టాడు, పోస్ట్ మార్టం రిలిజియన్. అంటే వీడు చచ్చిపోతే కానీ ఫలం లభించదు, పోస్ట్ మార్టం. వెరాజ్ దీనికి రామతీర్థ క్రెడిట్ రిలిజియన్ అని కూడా పెట్టాడు. అంతా అప్పు రాసుకోవడమే. ఈ పుణ్యం అకౌంట్లో రాసుకుంటూ ఉంటాడు, అంటే క్రెడిట్ దీనికి ఇప్పుడు ఇచ్చేదే ఉండదు. ఇంకో కొంచెం కష్టపడండి, నేను క్రెడిట్ రాసుకుంటాం. క్రెడిట్ రాసుకోవడం ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు తర్వాత ఎప్పుడో ఇస్తాడు. క్రెడిట్ రాసుకోవడం ఈ షుగర్ మిల్లులు లాగా. ఈ షుగర్ మిల్లుల వాళ్ళు ఈ రైతులు తీసుకొచ్చి చెరుకు కూడా తీసుకొచ్చి పడేసిపోతారు. వాళ్ళకి పైసలు ఇవ్వరు, అది తీసుకుంటారు. ఎందుకంటే వాడు దాన్ని తెచ్చి పెట్టుకుని పట్టుకెళ్ళేది ఎలా లేదు, బండి మీద పట్టుకొస్తాడు. ఇంకా మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళడం వాడి వల్ల కాదు. అది వదుల్చుకుంటే వాడు వెళ్ళి ఒక కప్పు టిఫిన్ ఎదురు కాఫీ తాగడానికి ఉంటాడు. కాబట్టి వదుల్చుకుందుకు వాడు ట్రై చేస్తూ ఉంటాడు. సరే పడేసిపోరా, ఎంత? 1.2 టన్స్ అండి, 1.2 టన్స్ రాసేసుకుంటాడు. అంటే ఇవ్వడం. దాన్ని క్రెడిట్ రిలిజియన్ అంటారు. చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు అకౌంట్. వెరాజ్ ఉపనిషత్ ఇస్ క్యాష్ రిలిజియన్, క్యాష్ పేమెంట్. అండ్ రిలిజియన్ ఇదే దీనికి సంబంధించిందే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బిలీఫ్. వెరాజ్ ఉపనిషత్ విజ్డమ్ ఈస్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ హియర్ అండ్ నౌ. 3 పాయింట్లు చెప్పారు. 3 వచ్చేసేయండి. ఇది మీరు తెలుసుకో. కాబట్టి అటువంటిది తెలుసుకోవాలి. ఉపనిషత్తుల యందు నిశ్చితమైన జ్ఞానం ఏదైతే కలదో అది తెలియదగినది. శంకర్ల యొక్క రికమెండేషన్. తర్వాత ధన్యులు ఎవరు? తే ధన్యా భూమి. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు ఎవరో తెలుసునండి. చూడండి, మానవుడు అన్వేషణ చేస్తూ ఉంటాడు. అన్వేషణ అంటే చేష్ట. వెతకడం అంటే పని కదా. ఈహ అంటే చేష్ట. కష్టపడుతూ ఉంటాడు మనిషి. ఎందుకంటే ఏదో అన్వేషిస్తూ ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. మీరు ఎప్పుడైనాను అలాగే వేలముఖం వేసుకుని బుర్రపోక్కుంటూ ఏదో వెతుక్కుంటూ ఉన్నవాడిని చూసారా? ఎప్పుడైనా చూసి ఉంటారు. ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. ఒకడు ఇంట్లో ఎక్కడో పెట్టి వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకోటి అకౌంట్ పుస్తకాల్లో అలా వెతుక్కుంటూ ఉంటాడు. అలా వెతుక్కుంటూ ఉంటాడు. ఏదో వెతుక్కుంటూ ఉంటాడు మనిషి. ప్రతివాడు ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. ఈ సందర్భంలో హనుమంతుని యొక్క సీతాన్వేషణ వృత్తాంతం చాలా హైలీ సింబాలిక్. మనిషి ఏదో చేస్తూ ఉంటాడు, ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. ఏమిటి మనిషి దేనిని అన్వేషిస్తూ ఉంటాడు? ధనాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. ధనం. ఈ ధనం అన్నది ఎటువంటిదంటే ఇట్ ఈజ్ వర్చువల్ మనీని అన్వేషిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, దానికి ధనం కావాలి. దానికి ధనం అంటే గడ్డి. అది ఎంత గడ్డి నమలగలదో అంత గడ్డి నమిలేస్తుంది. నమిలేసి చుట్టూ ఇంకా ఎంత గడ్డి ఉన్నా కూడా ఇట్ సడన్లీ లూజెస్ ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ పోతుంది దానికి ఇంకేం ఇంట్రెస్ట్ ఉండదు.
ఆగుతుంది. అదేం చేస్తుందంటే దానికి నవలాల్సినంత నవలేసిన తర్వాత ఇంక ఇంట్రెస్ట్ ఉండదు దానికి. లూజెస్ ఇంట్రెస్ట్, ఒక చోట కూర్చుని నెమరు వేసుకుంటుంది. చుట్టూ బోల్డ్ పచ్చిక మైదానం ఉన్నా దాని మీద అసలు అటుకేసి చూడదు. దానికి డజంట్ క్రాస్ ఇట్స్ మైండ్ మనం దీన్ని రేపు మనం దీన్ని ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకోదు. పోనీ కొంత దీన్ని మనం భద్రం చేసుకోగలుగుతామా అని అనుకోదు. రేపు మళ్ళీ ఇదే మైదానంలోకి నేను వచ్చి మేయగలుగుతానా అని కూడా అనుకోదు. ఏమీ అనుకోదు. అంటే అలా కూర్చుని నెమరు వేసుకుంటాం. దట్ ఈస్ ది రియల్ మనీ. రియల్ మనీ అంటే అలా ఉంటుంది. మనిషికి రియల్ మనీతోటి సంబంధం చాలా 1% ఉంటుంది. మనిషి అన్వేషించే ధనమంతా కూడా అది వర్చువల్ మనీయే అన్వేషిస్తూ ఉంటాడు. అంచేతనే భుంజంతి ధూర్తాః కృపణస్య విత్తం. వీడు రియల్ మనీ వీడు కడుపుకు తినడానికి ఖర్చు పెట్టుకున్నది, ఏదో మందో మార్కులు పెట్టుకున్న ఖర్చు, భార్యా పిల్లలకి వాళ్ళ సుఖం కోసం పెట్టిన ఖర్చు, దాన ధర్మాల కోసం పెట్టిన ఖర్చు, అదే రియల్ మనీ. మిగతాదంతా వర్చువల్ మనీయే. ఆ వర్చువల్ మనీ ఇంకా అభిమానజన్యమైన సుఖాన్ని ఇస్తుంది తప్ప, అంటే నాది అనే భావన కలిగినప్పుడు సుఖం కలుగుతుంది వీడికి, ఆ సుఖమే తప్ప అభిమానజన్య సుఖాన్ని ఇస్తుంది తప్ప మరో సుఖాన్ని అది ఇవ్వదు. అటువంటి వర్చువల్ మనీని అన్వేషిస్తూ ఉంటాడు మనిషి. ఎంతవరకు అన్వేషిస్తాడంటే ఇంచు బతుకున్నంత కాలం. వీడు ఆఖరి క్షణంలోనైనా దాన్ని అన్వేషించడం మానేస్తే కృతార్థుడే. అదొక అన్వేషణ. దీనికి లంకాన్వేషణము అని పేరు. లంకాయాం అన్వేషణ. లంకలో అన్వేషిస్తూ ఉంటాడు హనుమంతుడు. హనుమంతుడు బుద్ధిమంతుడే, కానీ అన్వేషించి స్థానం తప్పైతే ఆయన బుద్ధి వల్ల ఉపయోగం ఉండదు. ఆత్మహత్యకి పోతాడు హనుమంతుడు. సూసైడ్ టెండెన్సీస్ అంటారు చూసారా, దట్ ఈజ్ వాట్ హీ గెట్స్ ఇంటూ. ఆత్మహత్య మెథడ్స్ అన్నీ ఆలోచిస్తాడు. ఏది మనం విచ్ మెథడ్ వీ షుడ్ అడాప్ట్ అని 2, 3, 4 ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని ఫైనల్లీ బిఫోర్ సెటిలింగ్ అప్ ఆన్ వన్ ఆఫ్ దెమ్ నేను ఇంక ఏదో రకంగా ఇంకా ఆత్మహత్య చేసేసుకుంటాను నేను అనే నిశ్చయం అయిపోయినప్పుడు, బతకాలని ఉంది కానీ ఆత్మహత్య చేసేసుకుంటున్నాను నేను అని ఆయనకి దుఃఖం వస్తుంది. బొటబొట కన్నిటిని కాదుస్తూ ఏడుస్తాడు. ఏడ్చి కళ్ళు ఇలా తుడుచుకుని నౌ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఫేసింగ్ ది అశోక గ్రోవ్. అశోకవనం ఎదుర్కొన్నా ఉంటుంది. అండ్ దెన్ లో బిహోల్డ్ లంకా నగరానికి అభిముఖంగా లేడు. హీ పుట్ హిస్ బ్యాక్ టు ది లంక. మనిషి ఆ పని చేయాల్సి ఉంటుంది. ముందుగా హనుమంతుడు విగ్రహాలు పెడితే ఏమైంది? విగ్రహం వల్ల దెర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ దెర్ ఈజ్ అ డిసడ్వాంటేజ్. స్వామి రామతీర్థ చాలా బాగా చెప్పారు. నువ్వు విగ్రహం పెట్టావు కదా, ఆ విగ్రహం చూసినప్పుడల్లా నువ్వు ఇన్స్పైర్ అవుతున్నావా అని అడిగారు. విగ్రహం చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవ్వాలి. హనుమంతుడు అనగానే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధిమతాం వరిష్టం, ఆయన బుద్ధిమంతుడు. అలాంటి ఇన్స్పిరేషన్ రావాలి. అంతేగా 150 అడుగులు ఉంది, 130 అడుగులు ఉంది, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ సిల్లీ యూనో. సో హనుమంతుడి యొక్క ఆ బుద్ధిమంతుడు ఎందుకు బుద్ధిమంతుడైనాడో తెలిసిన, హీ న్యూ దట్ సీత యూ కెనాట్ ఫైండ్ ఇన్ లంక. లంకలో సీత ఉండదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, అంతవరకు అతను చేసిన అన్వేషణ 100% వేస్ట్. వేస్ట్ అవడమే కాదు, అసలైన అన్వేషణకి ఆటంకం కూడా అవుతుంది. ఇట్ ప్రివెంట్స్ ది రియల్ సెర్చ్, ఈ వేస్ట్ఫుల్ సెర్చ్. అండ్ హీ నోస్ దాట్. తర్వాత అనుకుంటాడు, నేను మూర్ఖుణ్ణి, లంకలో వెతికాను, లంకలో వెతకడం అనవసరం, ఎందుకంటే లంకలో దొరకదు సీత. సీత లంకలో ఉండదు, సీత అడవిలో ఉంటుంది, లంకలో ఉండదు. సీత అంటే శాంతి. శాంతి మీకు లంకలో ఉంటుందండి. లంక అంటే ఈ సంసారం అండి, అక్కడ ఉంటుందా శాంతి? ఈ భోగ గృహాలు ఉంటాయి, లేకపోతే ఏవో భోగ స్థానాలు ఉంటాయి, అక్కడ శాంతి. అది లంకది, అక్కడ శాంతి ఉంటుందా మీకు?
అక్కడ ఉండదు. శాంతి వనంలో ఉంటుంది, అడవిలో ఉంటుంది, అంటే ఏకాంతంలో ఉంటుంది. అరణ్య, రణము అంటే కలహం లేని చోట శాంతి ఉంటుంది తప్ప రణము లేని అరణే భవ అరణ్య. కలహం లేని చోట, కాన్ఫ్లిక్ట్ లేని చోట శాంతి ఉంటుంది, కానీ కలహము కాన్ఫ్లిక్ట్ ఉన్న చోట మీకు శాంతి ఎక్కడ ఉంటుంది? ఉండదు. సీత లంకలో ఉండదు అని ఇంకో మాట అనుకుంటాడు. ఒకవేళ ఆవిడ అక్కలో కనపడితే కూడా నేను రావడం వేస్ట్ అనుకుంటాడు. సీత లంకలోనే ఉందనుకోండి, మై ట్రిప్ వుడ్ హ్యావ్ బీన్ వేస్ట్. ఏమని చెప్తాడు? వెళ్ళి లంకలో హాయిగా ఉందా, అంత పూర్ణం ఉందని చెప్తాడా? వెళ్ళి యూ వోంట్ ఫైండ్ హర్ ఇన్ లంక. నేను ఈ జ్ఞానం నాకు ముందే కలిగి ఉండాలి, చదవలేదు. ఎదురుకుండా అశోకవనం కనపడుతుంది, దాంట్లో అడుగు పెట్టి 3 అడుగులు 4 అడుగులు వేస్తాడు. వేస్తే ఆయనకి తెలిసిపోతుంది ఏమని, ఇక్కడే ఉంటుంది ఏమిటని తెలిసిపోతుంది. ఏదో ఒక ఉల్లాసం కలుగుతుంది, వర్ణించలేరు. హేతు ఏమిటో తెలియకుండానే ఉల్లాసం. లంకలో వెతుకుతున్నంతసేపు బెంగ. ఈ దిక్కుమాల రాక్షసులు నిద్రలు ఏది పట్టుకుంటారేమో బాబు అని అదో బెరుకు, బెంగ. దీంట్లోకి వెళ్ళగానే ఎవడో పట్టుకుంటాడనే బెంగ లేదు. రాక్షసులు ఎవరు లేరు అక్కడ. అడవి, ఉద్యానవనము, అశోకవనము బెంగ. తర్వాత బెరుకు లేదు, బెంగ పోయింది. సీత దొరకదేమో అనే బెంగ పోయింది. ఇంకో అడగట్లో తెల్లవారుతుంది. ఆయనకు అర్థమైపోయింది. ఇన్స్టింక్టివ్లీ హీ న్యూ దట్ హీ విల్ ఫైండ్ సీత. అండ్ దెన్ హీ ఫైండ్స్ ద ట్రీ. హీ న్యూ దట్ షీ విల్ బి దేర్. కానీ అక్కడ లేదా. హీ న్యూ షీ విల్ కమ్ దేర్. అంతే, చెట్టుకి అక్కడే కూర్చుంటాడు. హీ డిసైడెడ్. ఈ లోపల ఆలోచన. ఇట్ ఈజ్ లైక్ దాట్. మీరు ఎప్పుడైతే ఈ సంసారంలో అన్వేషణని విడిచిపెట్టేసి పరమార్థము ఆత్మస్వరూపమునందు మాత్రమే గలదు. ఈ అన్వేషణ ధనాన్వేషణ చేస్తారు. ధనాన్వేషణలో సఫలత్వం ఉండదు. నేను ఎంత అన్వేషించినా ఏదో కొంత అన్వేషణ ప్రతివాడు చేస్తూ ఉంటాడు. ఆ అన్వేషణ అంతా కూడా ఏదో తాత్కాలికంగా అభిమానజన్యమైన సుఖాన్ని కలిగిస్తుంది. ఇది ఎలాగంటే, మీరు 100 రూపాయల కాగితం చూశారు, జేబులో పెట్టుకున్నారనుకోండి, ఓ రకం సుఖం కలుగుతుంది. 500 కాగితం ఎలా మన జేబులో పెట్టుకుంటే 5 రెట్లు ఎక్కువ సుఖం కలుగుతుంది. ఏమిటి సుఖం అది? అది మామూలుగా ఏదో భోజనం చేస్తే కలిగే సుఖం లాంటిది కాదు, అభిమానజన్యమైన సుఖం. అదే 1000 కాగితం తీసి మడత పెట్టి అబ్బో అని అనిపిస్తుంది. ఊరికే అభిమానమే. ఈ 100 కాగితం మడత పెట్టి జేబులో పెట్టినా, 1000 కాగితం మడత పెట్టి జేబులో పెట్టినా ఈ రెండు ఒకటే, తేడా ఏమీ లేదు. ఖర్చు పెట్టేప్పుడే తేడా ఉంటుంది, మడత పెట్టి జేబులో పెట్టేప్పుడు తేడా ఏమి ఉండదు. కానీ అభిమానజన్య సుఖం అధికంగా ఉంటుంది. మానవులు యథార్థమైన సుఖాన్ని ఈ ధనాన్వేషణలో పొందలేరు. భోగాన్వేషణ ఇంకొకటి ఉంది, భోగాల యొక్క అన్వేషణ. ఇవన్నీ లంకలో ఉంటాయి. వీటన్నిటినీ చూస్తాడు హనుమంతుడు. సకల సంపదలను చూస్తాడు, సకల భోగాలను చూస్తాడు. అక్కడ అంతా అద్భుతంగా వర్ణించారు భోగాలను. రావణాసురుడి యొక్క కిచెన్ వర్ణించారు. రావణాసురుడికి బార్ ఉంటుంది, ఆ బార్ను వర్ణించారు. డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది, అది వర్ణించారు. అన్నీ వర్ణించారు. అక్కడ ఆ భోగా స్థానంలో మీకు సీత కనపడదు, సీత దొరకదు. సీత అంటే శాంతి అని అర్థం, అక్కడ దొరకదు. భోగాలను అన్వేషిస్తున్నంత కాలము వీడు రోగగ్రస్తులు అవ్వడానికి పనికొస్తాయి తప్ప భోగాలు వీడికి శాంతిని ఇవ్వలేవు. తర్వాత దెన్ పీపుల్ సెర్చ్ ఇన్ ద రిచువల్స్. కర్మకాండలో సెర్చ్ చేస్తారు, అన్వేషిస్తారు. ఎందుకంటే మతం అనేది మనిషి మీద చాలా బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మతానికి విశ్వాసము మూలం. బిలీఫ్, ఫెయిత్ అంటారు దానికి, అది మూలం. ఆ ఫెయిత్కి ఒక పిక్యూలియర్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఫెయిత్ఫుల్ చూడండి, ఫెయిత్ఫుల్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారండి ఫెయిత్ఫుల్. వాడికి ఉన్న ఎనర్జీ చూస్తే ఆశ్చర్యం వస్తుంది, అత్యాశ్చర్యం వస్తుంది. ఎంత ఎనర్జీయో. అలా రైల్లో ఒంటి కాలు మీద నిలబడి షిరిడి వెళ్ళిపోతాడు, అయితే తిరుపతి వెళ్ళిపోతాడు. ఎంత ఎనర్జీ రావు. ఫెయిత్. ఎనీవే, మీకు ఫెయిత్లో, ఫెయిత్ బేస్డ్ రిచువల్స్లో మీకు యూ విల్ నెవర్ గెట్
దట్ శాంతి, ఆ అన్వేషణ సఫలం కాదు. కామ్యోపాసనలలో మీకు ఎన్నటికీ అన్వేషణ సఫలము కాదు. అన్వేషణ సఫలమయ్యే ఉపాయం ఏమంటే పరమార్థ నిశ్చిత ఈహాహ. మీరు ఏ చేష్ట చేస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఆ చేష్ట వెనుక ఉండే నిశ్చయము, సంకల్పము, అది పరమార్థమునందు నెలకొని ఉండాల్సి ఉంటుంది. జీవిత పరమార్థమేమి? ఈశ్వరుడు ఆత్మరూపుడై హృదయంలో ప్రకాశిస్తున్నాడు. అటువంటి ఈశ్వరుని ఆరాధించుట, ఆత్మస్వరూపమును తెలుసుకుని కృతార్థుడగుట అనే పరమార్థ నిశ్చయం అయితే, పరమార్థ నిశ్చయం ఉంటే అప్పుడు మీరు ఏ పని చేసినా పర్వాలేదు. మీరు అప్పుడు మార్కెట్కి వెళ్ళినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. కాబట్టి చేష్ట అనేది అది దాని యొక్క చేష్ట వెనుక సంకల్పం ఉంటుంది. సంకల్పం చేసి మీరు కర్మ చేస్తారు. సంకల్పం అంటే నిశ్చయాత్మకంగా ఉంటుంది. కర్మ కరిష్యే మీరు సంకల్పం చేశారంటే ఆ కర్మ చేసి తీరుతారు. సగంలో మానేది. ఇప్పుడు దూపం దాకా వచ్చి నేను వెళ్ళిపోరు పూజకి, అంచేతగా సంకల్పం చేయిస్తారు. అదే సంకల్పం యొక్క పర్పస్ అదే. ఈ మధ్యలో వెళ్ళిపోదామంటే సచ్ ఆప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎనీవే, సో నిశ్చయం, ఆ నిశ్చయానికి మూలంలో ఏముండాలి? భోగవాసనలు ఉండకూడదు, లోభం ఉండకూడదు, కర్తృత్వ భోక్తృత్వాలు ఉండకూడదు. మరి ఏముండాలి? పరమార్థం ఉండాలి. పరమార్థము అంటే ఆత్మస్వరూపము, ఈశ్వర అభిన్నమైన ఆత్మస్వరూపం ఏది కలదో అదే పరమార్థం. దాని ఎడల నిశ్చయ బుద్ధి ఉండాలి. మళ్ళీ అరకొర బుద్ధి పనికిరాదు, నిశ్చయ బుద్ధి ఉండాలి. వైరుధ్యాలు, కాంట్రడిక్షన్స్ ఉండకూడదు. కాంట్రడిక్షన్స్ ఈజ్ ఏ ప్రాబ్లం. కాంట్రడిక్షన్ పీపుల్ ఏం చేయాలంటే, ఈ కాంట్రడిక్షన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్. జనులు ఏం చేస్తారంటే సత్యాన్ని దృఢంగా పట్టుకోరు. కొంతసేపు సత్యాన్ని పట్టుకుంటారు, కొంతసేపు అసత్యాన్ని పట్టుకుంటారు. అలాగా దే విల్ బి హోవరింగ్ బిట్వీన్ ది టూ, ఇటు ఇటు అటు అటు ఇటు అలాగా తిరుగుతూ ఉంటారు. సత్యం అసత్యం, అసత్యం. శ్రీరామకృష్ణ కృష్ణాన్ని చెప్పారు, ఈగ ఒకసారి లడ్డు మీద వాడుతుంది, ఇంకోసారి పేడ మీద వాడుతుంది. డంగ్ అని ఆయన అన్నమాట, నేనన్నా. ఈగ లడ్డు మీద వాళ్ళు లడ్డు మీద ఉండదు, ఓ అర నిమిషం కాకుండానే లేచి వెళ్ళి మురికి మీద వాడుతుంది. అలాగే మనం కూడా ఆ పరమార్థంలో దృఢంగా నిలబడము, సంసారంలో పడతాం. దేర్ బై కాంట్రడిక్టింగ్ అవర్ సెల్ఫ్స్. అంతా కాంట్రడిక్షన్, సెల్ఫ్ కాంట్రడిక్షన్. అటువంటి సెల్ఫ్ కాంట్రడిక్షన్ లేదు. నిశ్చిత పరమార్థంలో దృఢమైన నిశ్చయము కలిగి అప్పుడు చేష్టలు చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే చేష్టలన్నీ కూడా నిశ్చితమైన పరమార్థ నిశ్చయం నుంచి పుడతాయి చేష్టలన్నీ. అటువంటి జనులు వాళ్ళు ఈ భూలోకములో యథార్థముగా ధన్యులు. తే ధన్యా భువి పరమార్థ నిశ్చితేహ. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, శేషాస్తు టూ ఆన్ ది అదర్ హ్యాండ్, శేషాహ మిగిలిన వాళ్ళందరూ కూడా భ్రమ నిలయే పరిభ్రమంతి. భ్రమలకు ఆలవాలమైన ఈ సంసారంలో అలా తిరుగాడుతూ ఉంటారు. భ్రమలంటే ఎలా ఉంటాయో తెలుసునండి. భ్రమలంటే ఇప్పుడు ఈ చక్రం మీద ఎక్కి తిరుగుతూ ఉంటారు. చక్రం ఎక్కుతారు, దాంట్లో కూర్చుంటారు, తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు హా 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 అంటూ ఉంటారు మంచి మంచి. అంటే సెల్ఫ్ కంగ్రాచులేషన్, నేను అంత ఘనకార్యం చేస్తున్నానో చూడండి. ఇంకా అలా తిరుగుతూ ఉంటారు. సంసారంలో అలాగే ఉంటారు. భ్రమలు ఉంటాయి. భ్రమలు అనేక రకాలు ఉంటాయి. ఈ డబ్బుల్లో పోవేసి పెడుతున్నాం కదా, ఇదేదో మనకు ఉపకారం చేస్తుందని ఒక భ్రమ. ఇల్లు వాటిని పెద్ద సెటప్ ఏదో పెట్టాం, ఇది మనల్ని కాపాడకపోతుందా అని భ్రమ ఉంటుంది. ఈ బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళందరూ మనకు ఉపకరిస్తారని అది ఇంకో భ్రమ. ఉపకరిస్తారా వాళ్ళు ఉపకరిస్తారా? ఏదో ఉపకరిస్తారు. నాకు తెలుసు ఒక ఆయన చాలా మంచి డాక్టర్, ఆయన రామానుజాచారి అని సజ్జనుడు, క్లీవ్లాండ్లో ఉంటారు. ఆయన రాత్రి 11ంటికి పడుకుంటాడు. అంతవరకు పుస్తకం చదువుతాడు. మంచి సర్జన్, మంచి అకాంప్లిష్డ్ సర్జన్. ఆయన 10ంటికి పుస్తకం చదువుకుంటుంటే ఏదో రొప్పి కింద వచ్చి హీ అండర్స్టూడ్ దట్ హీ గాట్ ఎ హార్ట్ అటాక్.
ఆయనకి తెలుసు, పెద్ద సర్జను, పెద్ద డాక్టర్. ఇంట్లో వాళ్ళు అలా పడుకుని ఉన్నారు, ఎవరిని లేపలేదు, వాళ్ళు నిద్రపోతున్నారు. అక్కడ 911కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాడు అవతల ఎవరో ఎత్తుతాడు. ఈ చెప్పాడు, నేను ఫలానా డాక్టర్ని, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇది నా అడ్రస్, అంబులెన్స్ పంపించండి అని ఫోన్ చేశాడు. వాళ్ళు అంబులెన్స్ రాత్రి 11ంటికి వచ్చింది అంబులెన్స్. ఇంట్లో వాళ్ళు లేపలేదు. జాగ్రత్తగా పిల్లిలా బయటకు వచ్చాడు, తాళం వేసేసుకుని బయట నిలబడలేకపోయాడు. పాపం హార్ట్ అటాక్లో ఉన్నాడు. సో అక్కడ ఫుట్పాత్ మీద చతికిల పడ్డాడు. ఎందుకంటే అంబులెన్స్ రావడానికి 7 to 10 minutes పట్టింది. అంబులెన్స్ వచ్చింది. వచ్చి వాళ్ళు దిగి ఇటువంటి చూస్తుంటే నేనే తీసుకెళ్లి జాగ్రత్తగా, అప్పటికే నోటంపడ కొంత నొరగాది వస్తుంది, తీసుకెళ్లి జాగ్రత్తగా దాన్ని పడుకోబెట్టుకుని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. డాక్టర్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారంగా చేసేది. నోట్లో నీళ్ళు పోయి ఉంటే చూశాను. వెంటనే ఫలానా హాస్పిటల్కి తీసుకుపోమని ఫోన్లు చేసి చెప్పండి ఆయనకి, ఇలా కేసు వస్తుంది అంతా ఆయనే గైడ్ చేశాడు. ఎమర్జెన్సీ వారిలో తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ పరిగెత్తుకు వచ్చాడు. వాడికి ఏం చేయాలో ఈయనే చెప్పాడు. దెన్ హీ గేవ్ అప్. అప్పుడు దెన్ హీ గేవ్ అప్. ఆ డాక్టర్ ఆయనకు వైద్యం చేశాడు. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ మామూలు వచ్చాడు. అంతే. కాబట్టి మీకు సమయం వచ్చినప్పుడు ఎవడు రక్షిస్తాడన్నది ఎవడు చెప్పలేడు సార్, ఎవడు చెప్పలేడు. కొడుకు, కోణం, అల్లుడు, మనవుడు, ఏదంతా కూడా మీరు నిర్ణయం చేసేదేమీ కాదు. అది ఇట్ హ్యాజ్ ఎ పిక్యులర్ డైనమిక్స్ విచ్ యూ కెనాట్ ప్రెడిక్ట్. అందరూ బంధువులు ఉంటారు కానీ ఎవడు ఉపకరించడు, అలా అవ్వచ్చు. లేకపోతే బంధువుల్లో ఎవడు ఉపకరించవచ్చు, ముఖం తెలియని వాడు ఉపకరించవచ్చు. కాబట్టి ఈ సెటప్ చూసారా, ఒక సెటప్ చేసి పెట్టుకుంటాం. ఈ సెటప్ మనల్ని రక్షిస్తుంది అన్నది భ్రమ. ఎన్ని భ్రమలు చెప్తున్నాను మీకు, ఎన్ని భ్రమలు. తీర్థయాత్ర చేస్తే నేను కృతార్థం అవుతాను, భ్రమ. ఆత్మతీర్థం, పరం తీర్థం, అది తెలియక తామసా జనాహని సుత సంహితలో ఉంటుంది. అది ఆ సత్యాన్ని తెలుసుకోలేక ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి జనాహ అంటారు. అక్కడ ఇదిగో తీర్థం అదిగో తీర్థం అని వీడు పరుగులు తీస్తూ ఉంటాడు, ఆత్మతీర్థాన్ని తెలుసుకోలేకపోతాడు. భ్రమ. మోర్ ఆఫ్ రిచువల్స్ విల్ సేవ్ మీ, భ్రమ. దేర్ఫోర్ జనాలు భ్రమ నిలయే పరిభ్రమంతి. అనేక భ్రమలు ఉంటాయి. సుఖము బాహ్య వస్తువుల యందు గలదు, భ్రమ. ఋషికేశ్ వెళ్తే శాంతి లభిస్తుంది, భ్రమ. మీకు భ్రమ అన్నదానికి దృష్టాంతం ఇక. ఊటీ వెళ్తే శాంతి ఉంటుంది, భ్రమ. ఇవన్నీ భ్రమలు. శాంతి 2 రకాలు. ఒకటి నాజూకైన శాంతి, అలా వస్తుంది ఇలా పోతుంది. మీరు ఇప్పుడు మనందరం శాంతంగా విశ్రాంతిగా కూర్చున్నాం కదా, ఎవరో కారు బ్యాక్ చేయడం రాదు, కీ 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 అని మొత్తం బిల్డింగ్ అంతా రివర్బరేట్ అయిపోతుంది, పోయింది శాంతి. మళ్ళీ కొంతసేపు అయితే మళ్ళీ శాంతి వస్తుంది. ఈ శాంతి ఇది ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. దెన్ దేర్ ఈజ్ అనదర్ శాంతి, ఇన్నర్ సైలెన్స్. అది వాడు డిస్కవర్ చేసి కూర్చుంటాడు, దాంట్లో ఆ సైలెన్స్లో ఉంటాడు. ఆ శాంతి అది పోయేది కాదు, వచ్చేది కాదు, దాన్ని ఎవరు చెడగొట్టలేరు, దాన్ని ఇతరులు మీకు ఇయ్యలేరు, మీ అంతటా మీరే డిస్కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది శాంతి. దాన్ని ఆత్మశాంతి అంటారు. దీన్ని మనశ్శాంతి అంటారు. మనశ్శాంతి ఎంతసేపు ఉంటుందండి, అలా వస్తుంది, ఇలా పోతుంది. ఆత్మశాంతి నిత్యం, శాశ్వతం. అది కాబట్టి శాంతి బయట ఉంటుందనుకుంటాడు, భ్రమ. ఈ రకంగా మానవులు భ్రమ నిలయే పరిభ్రమంతి. పరమార్థాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా చేష్ట చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కృతార్థులు. శ్లోకం ఎంత బాగుంది చూడండి. తజ్ఞానం ప్రశమకరం యదింద్రియాణం తజ్ఞేయం యదుపనిషత్సు నిశ్చితార్థం
తే ధన్యా భువి పరమార్థ నిశ్చితేహాః శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతి. ఆదౌ విజిత్య విషయాన్ మదమోహరాగద్వేషాదిశత్రుగణం ఆహృతయోగరాజ్యాః జ్ఞాత్వా మతం సమనుభూయ పరాత్మవిద్యా కాంతా సుఖం వనగృహే విచరంతి ధన్యాః. ధన్యాష్టకి కనుక అది శ్లోకం ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ధన్యాః అనే మాట వచ్చింది. మళ్ళీ క్లాస్లో చూద్దాం. చాలండి పూటకి.